74 కులాలకు ఇచ్చినాక ఎస్టీ బిడ్డలు అంటే మీ గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంది, మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేయదలుచుకుంది? సార్ 2011 తర్వాత మీరు ఎన్ని జాతులకు ఇచ్చారు? మరి 2011 తర్వాత ఎస్సీలు ఎస్టీలు అడిగిరు అని అప్లికేషన్స్ రెడీ ఉన్నాయి. అంటే మీరు 74 కులాలకు ఇచ్చినాక ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా ఉన్నది ఎస్సీ ఎస్టీ 25%. ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళు బంజారా బిడ్డలు, ఏది ఎస్టీ బిడ్డలు అండ్ ఎస్సీ బిడ్డలు. మీ తిరుపతి దేవస్థానానికైనా శ్రీశైలం దేవస్థానానికైనా ఎక్కువ భక్తితో వచ్చేటోళ్ళు గరీబ్ బిడ్డలు, అందులో దళిత గిరిజన బిడ్డలే వస్తారు. ఇంత వచ్చిన వాళ్ళకు వాళ్ళు దండం పెట్టుకొని ముడుపులు చెల్లించుకోవడానికి తప్ప ఆడ ఒక సత్రం కట్టుకునే అవకాశం లేదా? అది ఏం అంటే మీ గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంది, మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేయదలుచుకుంది? మీరు 15 నేను రీసెంట్లీగా వచ్చింది అనుకున్నా ఫైన్ 2011 నుండి వచ్చి ఎంతో మందికి మీరు ల్యాండ్ అలొకేట్ చేసేసారు. ఈ రెండు జాతులను మాత్రం ఎందుకు వదిలేసారు? 68 సామాజిక సత్రాలన్నీ కూడా ఒక 40 సంవత్సరాల నుంచి అవి అప్పుడప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్స్ తప్ప ఈ మధ్య కాలంలో 2014 సార్ మీకు సత్రాలకైతే ఎస్సీ ఎస్టీలు అడిగిందంటే మీరు ఏమంటున్నారు? మీ ధర్మ జాగారం ఏమంటుంది? మీ ధర్మరాజ జాగారం అంటారు, మీ తిరుపతి ఎండోమెంట్ అంటుంది, మీ శ్రీశైలం ఎండోమెంట్ అంటుంది. ఎస్సీ ఎస్టీలను ముందు చూపు చూసి వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టుకోవాలి, ఊళ్ళలో 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తాం, చేయించుకోమని మాటకు చెప్తున్నారు. ఇచ్చిందంటే ఏం లేదు. నేను అవన్నీ మీకు చెక్ చేసిన ఎవడో రాజకీయ నాయకుడు బలంగా ఉన్న కాడ చెప్తే వారికి అక్కడ పరిధిలో నడుస్తాను. అలా కూడా ఇచ్చినట్టు లేదు. రెండోది, మీరు ఎండోమెంట్ ఉన్న ఏరియాలలో ఎస్సీ ఎస్టీలు ఎంతసేపు దొరలకు పోయి బాన్సీలు అని చెప్పేసి వాళ్ళ సత్రాలు భద్రాలు బతకడమే తప్ప వాళ్ళని డైరెక్ట్ తీసుకునే అవకాశం లేదా? ఇది రాంగ్. మీరు చేసేది రాంగ్. ఎండోమెంట్ కమిషనర్ని పిలుచుకో అండ్ అక్కడ ఉన్న ఎండోమెంట్ సంబంధించిన సెక్రటరీని పిలిచి అసలు మీరు ఎంతమందికి మొత్తం ల్యాండ్ ఎంతమందికి ఇచ్చారు? 15 సంవత్సరాలు 2011 నుండి ఇవాళ వరకు ఆ డీటెయిల్స్ టోటల్ ఇచ్చారు సార్. తర్వాత ఇప్పుడు 2011 తర్వాత ఎంతమందికి ఇచ్చారు? ఇచ్చిన అప్లికేషన్ లో మరి ఎస్సీ ఎస్టీలను ఎందుకు వదిలేసారు? ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పు. ఈ 70 జాతులు ఎన్ని జాతులు దానికి ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది సార్. మాస్టర్ ప్లాన్ కాన్సెప్ట్ లో ఏవైతే తప్పనిసరిగా ఉంటుంది పరిస్థితుల్లో ఏ ఒక్క సామాజిక వర్గాన్ని ఈగానే ఇచ్చిపెడుతుంది. 2014 నుంచి ఇచ్చినటువంటి కూడా మనకు ఫారెస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్ కింద మన వేమరెడ్డి మల్లం కలిగిన తర్వాత సార్ అది ఎండోమెంట్ గవర్నమెంట్ తెలుసుకోవాలని పని. మాకు కావాల్సింది ఏంది? ల్యాండ్. మేము రైతులు ఇప్పుడు పోయి ఈ జాతి బిడ్డలు పోయి కొట్లాడి అడవి ల్యాండ్ కొట్టుకోలేరు కదా. ఇప్పియాల్సిన బాధ్యత ఎవరిది? శ్రీశైలం డెవలప్ కావాలంటే అన్ని జాతులు వచ్చి చేస్తారు. లేదు మాకు కుల బహిష్కరణ లాగానే ఈ జాతి బహిష్కరణ ఉంది, మీ టెంపుల్ దగ్గర రావద్దని, జాతి బిడ్డలు రావద్దంటే మీరు అది కూడా క్లియర్ చేయండి. ఈ రోజు మన దగ్గర మీ ఆంధ్ర గవర్నమెంట్ ఒకటే అడుగుతుంది, మీ ఆంధ్ర గవర్నమెంట్ ని కుల బహిష్కరణ ఉంది, ఎస్టీ ఎస్టీలు దండం పెట్టి అవసరమైతే క్యూలో ఉండి పోవాలి బిడ్డ, మీకు ఏ అధికారం లేనిడా, మీకు ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ కైనా ఏదైనా గుళ్ళు గోపురాలకు డబ్బులు ఇవ్వం, మేము ఈడ సత్రం కట్టుకొని బతుకుదాం అంటే ఆల్రెడీ తిరుపతి సత్రం కాడ ఆల్రెడీ పెద్ద మనిషి ఏది ఆ టెంపుల్ కానీ కూల్చేద్దామని ప్లాన్ చేస్తారు. ఆతిరాం భవన్ ఆ ప్లాన్ నడుతూనే ఉంది. ఆతిరాం భవన్ 1000 ఎకరాలు ఉంటే దోసుకొని తింటూనే ఉన్నారు. ఒక్క ల్యాండ్ కూడా అతని పేరు మీద ట్రస్ట్ ఉన్న ల్యాండ్ కూడా లేకుండా పోయింది. అలాగని ఒక్క సత్రం కూడా అక్కడ ఉన్న ఎస్టీ బిడ్డల సత్రం లేదు. అందులో స్పెషల్గా బంజారా బిడ్డలకైతే సత్రమే లేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి మొరబెట్టుకుంటే వాళ్ళ ల్యాండ్ వాడుకుంటారు, వాళ్ళ సత్రాల డబ్బులు వాడుకుంటారు, వాళ్ళకు మాత్రం ల్యాండ్ కట్టుకోవడానికి అవకాశం ఇయ్యరు. ఇప్పుడు వాళ్ళు శ్రీశైలంలో కూడా అది దాదాపు 15 సంవత్సరాలు మీకు ల్యాండ్ అడుగుతారు, మీ డిపార్ట్మెంట్ అడుగుతుంది. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం మాకు లేదండి. మీరు ఆ ప్లేస్లో మీరు వచ్చి కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. మీ డిపార్ట్మెంట్ని ఏం మాట్లాడతారో మాట్లాడుకోరు.
ఇమీడియట్లీ ఉన్న SC/ST బిడ్డలకి ఖచ్చితంగా ల్యాండ్ అలొకేట్ చేయాలి. మిగతా డీటెయిల్స్ చేయమను, ఆ సెక్రటరీ రమ్మను. అలాగే మీరు ఎండోమెంట్ ప్రతి సంవత్సరం ఎంత డబ్బులు ఎక్కడెక్కడ ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఓ 15 సంవత్సరాల డీటెయిల్స్ మొత్తం ఈ 2014 తర్వాత 15 నుండి ఇవాళ వరకు 10 సంవత్సరాల డీటెయిల్స్ ప్రతి సంవత్సరం వీళ్ళు ఎండోమెంట్ ఎక్కడెక్కడ గోపురాలు డబ్బులు కడుతారో ఆ లెక్కలు కావాలని చెప్పేసి అటు వచ్చి సార్ మేము ఏం లేదు, ఖచ్చితంగా SC/ST కడితే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి ప్రయారిటీ. వెనుకబడిన జాతులు అంటారు, వాళ్ళకు గుళ్ళు గోపురాల మీద భక్తి పెరగాల. అసలే మీరు ఇలాంటి దూరం చూపు పనులు చేయడం వల్ల వాళ్ళంతా వేరే కమ్యూనిటీకి కన్వర్ట్ అవుతారు. క్రిస్టియన్స్ కైనా ముస్లింస్ కైనా కన్వర్ట్ అవుతారు. ఆ కన్వర్షన్ ఆపాలంటే ఏం చేయాలా? వాళ్ళు అడిగినవన్నీ భక్తి భావాలు కలగాలి, వాళ్ళు కూడా దండం పెట్టుకొని తిరగాలి. వాళ్ళు ఎటాకు దండం పెడతారు, కానీ మీరు ఇలా దూరం చేయడం వల్ల వాళ్ళు దగ్గర చేసుకుంటున్నారు. వేరే కమ్యూనిటీ ఇంటికి వచ్చి చర్చి కడతా, బోర్ కొడతా, డబ్బులు ఇస్తా అని ఇంటింటికి పోయి ధర్మజాలను మీరు చేయట్లేదని, ఈ హిందూ దేశంలో మీరు చేయట్లేదు కానీ వాళ్ళు పోయి వాళ్ళు చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తా, హాస్పిటలైజేషన్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని వాళ్ళ కమ్యూనిటీలు ఇలా చేయడం వల్లే ఈ అమాయకులంతా ఆ రోజుకి ఎవరు రూపాయి ఇచ్చేసి ఆదుకుంటే వాడే దేవుడు. ఏ జాతి ఇస్తే ఆ జాతి దేవుడు అవుతాడు. అలా వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళు కన్వర్షన్ ఆగాలంటే మీరు అడిగిందే చేయలేకపోతారు. బస్ ఇది నాట్ రైట్. మాకు ఖచ్చితంగా డేటా కావాలా, ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా ల్యాండ్ ఇప్పియాలి.